వాళ్ళకి 7 అసెంబ్లీ సీట్లు కూడా కరెక్ట్గానే వచ్చినాయి. అదే బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. 8 ఏళ్ళు 56 రావాలి అసెంబ్లీ సీట్ లెక్క ప్రకారం. మరి అంతకుముందు వచ్చింది 8. అంటే ఇంపాక్ట్ ఎంత తేడా ఉందో చూడండి. జాతీయ రాజకీయాలతో కలపగా జరుపుంటే మన 2023లో 24లో అన్నిటితో ఒకటి జరుగుంటే ఖచ్చితంగా బీజేపీ ప్రతిపక్ష స్థానానికన్నా వచ్చిండేది. బీఆర్ఎస్ సంకరాగిపోయేది. అది ఇక్కడ రాజకీయం. ఇప్పుడు ఈ సంకీర్ణాలు వద్దనేది, ఇది జమిలి ఎలక్షన్లు వద్దనేది ప్రాంతీయ పార్టీల భయం. అదే పైదాంతో ఇప్పుడు జేడీఎస్ అంటే అసెంబ్లీకి విడిగా జరిగినప్పుడు బాగానే సాధించి, ఈవెన్ తక్కువ సీట్లు వచ్చినా వాళ్ళతో కలిసి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు కదా కుమారస్వామి. అలాంటి స్టేజ్ వచ్చింది. అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటికి వీళ్ళు ఇచ్చిన సీట్ తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. అందులో కూడా ఓడిపోయిన పరిస్థితుంది. అట్లా ఉంటాయి. భారతీయ జనతా పార్టీ తన గెలుపుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసుకుంటుందా? దానికి ఈ 5 దారులు ఎంచుకుందాం. ఒకటి ఏంటంటే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, రెండోది మహిళా రిజర్వేషన్లు, మూడోది వచ్చి ఇప్పుడు జనగణన, ఆల్రెడీ ఇప్పుడు 4వది ఇస్తారు, ఇప్పుడు 5వది జమిలి. ఇవన్నీ పెర్ఫెక్ట్ గా అమలైతే అన్ని రాష్ట్రాల్లో కూడా, ఇటు దక్షిణాదిలో కూడా భారతీయ జనతా పార్టీ బలం పెరుగుద్దా, ఆ దిశగా వెళ్తుందా? అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇది భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది కాదు, భారతీయ జనతా పార్టీ చేసేది కూడా కాదు దీంట్లో. అంటే ఎక్కువ ఇందులో పాజిటివిటీ బీజేపీకి కనిపిస్తుంది. అంటే అంచనా అట్లాగే ఉంటది సహజంగా. కానీ మోడీకి కానీ వీళ్ళకి సమస్య ఏమంటే, ఎందుకు ఈ ప్లానింగ్ ఫస్ట్ నుంచి వాళ్ళు కాదు, ఇది అటల్ బిహారీ వాజ్పేయి ప్రస్తావించారు మొదట.